ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. ఎలా అనుకున్నారంట? దేవుడు గొప్పదగినటువంటి కార్యము వాళ్ళ పక్షమున చేశాడు. అయితే దేవుడు మహాకనికరం వాళ్ళ పక్షమున చూపించాడు. ఏమనుకుంటున్నారు? అప్పటిదాకా హేళన చేసినటువంటి జనాంగం, అప్పటిదాకా నవ్వినటువంటి జనాంగం, దూషించినటువంటి జనాంగం ఇప్పుడేమని మాట్లాడుతున్నారు? దేవుడు వాళ్ళ పక్షమున మహాకనికరము మహాకృపను చూపించాడు. ఏ నోరైతే దోషణగా మాట్లాడిందో దేవుడు ఆ నోరును మూంచి వేశాడు. ఏ నోరైతే అపహాస్యంగా మాట్లాడిందో ఆ అపహాస్యమును వాళ్ళ మీదకి వచ్చే విధంగా చేశాడు. ఎందుకనంటే దీని అందరికి మూలం ఏంటంటే జకర్యా ఎలిజబెత్ ప్రార్థన చేశారు. న్యాయము సకల విధమైన న్యాయముల చొప్పున నడుచుకున్నారు, కట్టాల చొప్పున నడుచుకున్నారు. ఇలాంటి వ్యక్తులు దేవుడు ఎందుకని విడిచిపెడతాడు అని జనాంగము అనుకున్నారన్న మహాకనికరము చూపించాడు వీళ్ళ మీద దేవుడు. అప్పుడు ప్రభు ఆమెను మహాకనికరం ఉంచినని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించరే. అంటే అప్పుడు దాకా దూషణగా మాట్లాడిన వారు బంధువులను పొరుగువారు ఇద్దరు ఉన్నారు. పోన్లే అని అనుకున్నారు బంధువులు, అనుకోలా. పొరుగువారు పోన్లే అని అనుకోలా. గుడ్రాలు అని పిలుస్తారు కదా, సులభం కదా మాట్లాడటం. ఎంత చేస్తే ఏంటి, గుడ్రాలు కదా. ఈ సమాజంలో గుడ్రాలను చాలా హీనంగా చూస్తారు. ఏమ్మా నీకు పిల్లలు కూడా లేరు కదా, ప్రతి దాంట్లో నీవు ఉంటున్నావేంటి, ఈ ఫంక్షన్కి వచ్చేవేంటి, నువ్వు ఎందుకని ఎదురు వచ్చావు, ఇలా ఊరకే మాట్లాడతారు కదా చాలా మంది. దేవుడు ఒకవేళ వాడు అలా ఉండటం దేనికి ఇష్టమైతే అలానే ఉంచుతాడు. దేవుడు వాళ్ళ మీద ఆ కనికరం చూపించాడంటే గర్భవాసమును తెరుస్తాడు. అది దేవుని చిత్తమై ఉంది. దేవుని చిత్తానికి విరుద్ధంగా మనం ఏమి మాట్లాడటానికి, ప్రశ్నించడానికి, తీర్పు తీర్చడానికి మనం ఎవరు? ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి వారు ఏ స్థితిని కలిగి ఉన్నారు, దేవుడు మహాకృపను ఎలా పొందుకున్నారు, ఎలా ఉంటే పొందుకున్నారు అనే విషయం మనం ఆలోచన చేసి మనము కూడా ఆ మహా కనికర కృపను పొందుకోవాలని మనందరూ కూడా సిద్ధపడతాం. ఈ మాటలు